ఇంటర్నేషనల్ గౌరవ డాక్టరేట్ గుండపు నాగేశ్వరరావు గారికి చరిత్రలో ఒక చిన్న నాయకునికి గౌరవ వందనం దక్కిందని, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు గుర్తించి అటు ప్రజాసేవలో సామాజిక సేవలో గతంలో సేవారత్న అవార్డు తీసుకొని పెద్దలు ప్రజలు సహకారంతో జీవీఎంసీ కార్పొరేటర్ గా జీఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి గుండపు నాగేశ్వరరావు గారికి 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దోమన చిన్నరావు చారిటబుల్ ట్రస్ట్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ గ్లోబల్ ప్రైజ్ యూనివర్సిటీ అమెరికా వారు ఇంటర్నేషనల్ డాక్టరేట్ ఇవ్వడంతో డాక్టర్ గుండపు నాగేశ్వరరావు పేరు చిరస్థాయిలో నిలిచిపోతారని భావించారు. అంతేకాకుండా గతంలో కూడా మా ఢిల్లీలో కానీ గోవాలో కానీ మరి అనేక ఏరియాలో కూడా అందరికీ మరి ఎంతోమంది మరి వేరే దేశాలకు కూడా తీసుకెళ్ళి అంటే మన ఇండియాకి సంబంధించి మన రాష్ట్రాలు వేరే రాష్ట్రాల్లో కూడా మన ఇలాంటి కార్యక్రమాలు విశాఖపట్నం చేయడంలో మరి అది కాకుండా ఎందువల్లంటే మనం ఇక్కడ స్థానికంగా ఉండడం మన స్థానికంగా ఇక్కడ చేస్తున్నాం అంటే ఇది ఒక ఎత్తు అయితే మరి వేరే రాష్ట్రాలు తీసుకెళ్ళి మరి అంతమందితో మన డాక్టరేట్ ఇప్పించడం మంచి కార్యక్రమం చేయడం మరి అది ఆ సమస్యకి విశ్వసించే కాదు. మరి అలాంటి చిన్నారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి అలాగే మన మాజీ డిప్యూటీ మేయర్ దాడిసత్యనారాయణ గారికి అలాగే మా గవర్నమెంట్ కమిషనర్ కృష్ణ గారికి మరి డాక్టర్స్ అనేక డైరెక్టర్లు ఉన్నారు, అందరికీ కూడా ఆ యొక్క ధన్యవాదాలు. మరి చిన్నారావు గతంలో చాలాసార్లు చెప్పారు మరి తాతలో మరి దోమన సూర్యుడు అని ఎప్పుడో స్వతంత్ర సమయోధుడిగా ఉన్న వ్యక్తి అని మరి అలాంటి వ్యక్తి మనం ఎప్పుడు చూడలేదు మరి, కానీ అంతకంటే గొప్ప వ్యక్తి మన చిన్నారావు గారు. మరి ఈరోజు మనం అందరం కూడా చిన్నారావు గారిని మనం రుణపడి ఉంటాం. మనం ఎక్కడెక్కడో ఉన్నాం, ఎక్కడెక్కడో సేవా కార్యక్రమం చేస్తున్నాం, కానీ అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఇలాంటి అవార్డులు మరి ఇస్తున్న చిన్నారావు గారికి ఎప్పుడు కూడా రుణపడి ఉండడం జరుగుతుంది. మరి ఇంకా మనందరం కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయనకి కూడా సపోర్ట్గా ఉంటూ మనందరం కూడా మన జీవనకాలం సాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.